ఆయుర్వేద డాక్టర్స్ సర్జరీస్ చేయొచ్చా? ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారో ఆయుర్వేదలో వాళ్ళు సర్జరీస్ చేయొచ్చని, కొన్ని సెలెక్ట్ సర్జరీస్ వాళ్ళు చేయొచ్చని చెప్పి ఆంధ్రప్రదేశ్ హెల్త్ మినిస్టర్ రీసెంట్గా చెప్పారు. ట్రెడిషనల్ మెడిసిన్ మరియు మోడర్న్ మెడికల్ ప్రాక్టీసెస్ రెండింటిని ఇంటిగ్రేట్ చేస్తూ ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోందన్నమాట. ఇక్కడ మనం గమనిస్తే కనుక ఈ నిర్ణయం అనేది ఇండియన్ మెడికల్ సెంట్రల్ కౌన్సిల్ సంబంధించిన గైడ్ లైన్స్, దాంతోపాటు నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్ వీళ్ళ గైడ్ లైన్స్ ఫాలో అవుతూ ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఆయుర్వేద డాక్టర్స్ కొన్ని సెలెక్ట్ సర్జరీస్ చేయొచ్చు అని చెప్పి కూడా ఏపీ హెల్త్ మినిస్టర్ చెప్పుకొచ్చారనమాట. మనం చూస్తే కనుక ఇక్కడ టోటల్ 58 సర్జికల్ ప్రొసీజర్స్ అనేవి 2 స్పెషలైజేషన్స్ లో ఉంటాయన్నమాట ఆయుర్వేదాలో. ఒకటి శల్యతంత్ర, రెండోది శాలక్య తంత్ర అనమాట. శల్యతంత్ర అంటే జనరల్ సర్జరీ, శాలక్య తంత్ర అంటే ఈఎన్టీ కావచ్చు, ఐ డెంటల్ ప్రొసీజర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా. ఈ శల్యతంత్రలో దాదాపు 39 జనరల్ సర్జికల్ ప్రాక్టీసెస్ ఉంటాయి అనమాట. వాటిలో కనుక మనం ప్రత్యేకంగా చూసుకుంటే వూండ్ డెబ్రిమెంట్ కావచ్చు, స్కిన్ గ్రాఫ్టింగ్ కావచ్చు, ఇలాంటివన్నీ ఉన్నాయి అనమాట. తర్వాత శాలక్య తంత్రలో ఈఎన్టీ, ఐ డెంటల్ ప్రొసీజర్స్ దాదాపు 19 ప్రొసీజర్స్ ఉంటాయన్నమాట. ఇలాంటి కొన్ని సెలెక్ట్ సర్జికల్ ప్రొసీజర్స్ ఆయుర్వేద డాక్టర్స్ చేయొచ్చు అని చెప్పి డిస్కషన్లోకి వచ్చిందనమాట. దీనికి సంబంధించి అంటే ఆయుర్వేద డాక్టర్స్ సర్జరీ చేసే అంశానికి సంబంధించి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు మాత్రం దీన్ని మిస్లీడింగ్ అండ్ అగైన్స్ సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ అని చెప్పారనమాట. ఓన్లీ ఎంబీబీఎస్ చదివిన వాళ్ళు, ఎంబీబీఎస్లో ఎంఎస్ అంటే పీజీ చేసిన వాళ్ళు, దాంతోపాటు ఆ స్పెషలైజేషన్ చేసిన వాళ్ళు మాత్రమే అలాంటి సర్జరీస్ చేయొచ్చని, ఎవరు పడితే వాళ్ళు చేయకూడదని, ఆయుర్వేద డాక్టర్స్కి ఆ పర్మిషన్ లేదని చెప్పి కూడా వాళ్ళు చెప్పుకొచ్చారనమాట. దీనికి సంబంధించి ఆల్రెడీ సుప్రీంకోర్టులో కేసు నడుస్తుందని, అది సబ్జుడిస్లో ఉందని, అలాంటి సబ్జుడిస్లో ఉన్న దానిపైన హెల్త్ మినిస్టర్ ఎలా పర్మిషన్ ఇస్తారని చెప్పి కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు చెప్తున్నారనమాట. సర్జరీ చేయటం అనేది కేవలం ఒక టెక్నికల్ స్కిల్ మాత్రమే కాదు, దానికి సంబంధించిన ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉండాలి. ముఖ్యంగా ఎనాటమీ, ఫిజియాలజీ, ప్యాథాలజీ, ఇలా రకరకాల సబ్జెక్ట్స్ మీద ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉంటేనే వాళ్ళు సర్జన్ అవుతారని చెప్పి కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు చెప్పుకొస్తున్నారనమాట. దీనికి సంబంధించి మరో చర్చ కూడా మొదలైంది. ఈ మే 2025లో జిప్మర్లో, ఏదైతే పుదుచ్చేరిలో జిప్మర్ ఇన్స్టిట్యూట్ ఉందో ఆ ఇన్స్టిట్యూట్లో ఎంబీబీఎస్, BAMS ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఒకటి యూనియన్ గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుందన్నమాట. దాని మీద కూడా చాలా మంది అబ్జెక్షన్స్ తెలిపారు. ఆయుర్వేద అలోపతి కలపొచ్చా, ఇంటిగ్రేట్ చేసి చెప్పొచ్చా, ఇది కరెక్ట్ కాదని చెప్పి కొంతమంది అబ్జెక్షన్స్ చేస్తున్నారనమాట. ప్రధానంగా ఇప్పుడు ప్రశ్న ఏంటంటే అసలు ఆయుర్వేద డాక్టర్స్ సర్జరీస్ చేయొచ్చా? సెలెక్ట్ సర్జరీస్ అయినా అసలు వాళ్ళకి సర్జరీ చేసే ఎలిజిబిలిటీ ఉందా లేదా, దీని మీద చర్చ అంతా జరుగుతోంది.